ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ధ్యానము నిమిత్తము హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. ఒక నిమిషం టైం ఇస్తున్నాను మీకు. హోషేయ గ్రంథం కనుక యెహెజ్కేలు, దానియేలు, హోషేయ అది క్రమం. యెహెజ్కేలు గ్రంథం తర్వాత దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు నేను చదువుతున్నాను. 11వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు నర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున శూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుదును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబాయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపించను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుచు వత్తురు. వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు. గొవ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు ఈ ఫ్రెండ్షిప్ డే గురించి ఏమైనా ఆలోచించారో లేదో తెలియదు, కానీ ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆలోచనలు చేస్తుంటే ప్రతి వారి జీవితాల్లో ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నవారైనా, ఏ సామాజిక స్థితిగతుల్లో ఉన్నవారైనా, ఏ ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నవారైనా, ఎలాంటి వారికైనా ఈ రోజుల్లో ఒంటరితనం పెరిగిపోతుంది. కుటుంబంలో ఉంటాం కానీ ఒంటరితనం, ఆఫీసులో లేకపోతే కాలేజెస్లో స్కూల్స్లో ఉంటాం కానీ ఒంటరితనం, మన ఆలోచనలతో మిగిలిన వారు ఏకీభవించరు, ఒంటరితనం. ప్రతి విషయంలో అన్ని రంగాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న స్థితి మనందరి జీవితాల్లో మనం చూస్తున్నాం. అందులోనూ ఈ డిజిటల్ ఏజ్లో మనకు చాలామంది ఫాలోవర్స్ ఉంటున్నారు కానీ ఫ్రెండ్స్ ఉండడం లేదు. ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, బట్ వీ ఓన్లీ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ నో ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ కనెక్టివిటీ ఉంటుంది మనకి కదా, కనెక్టివిటీ అన్లిమిటెడ్, కానీ ఇంక్రీజింగ్ లోన్లీనెస్. పరిమితిని మించి కనెక్టివిటీ ఉంటుంది. కొంతమంది అంటుంటారు, నాకు ఇన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని. ఎవడో తెలియదు వాడికి కదా, ఎప్పుడో తెలుసు నీకు? ఇన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు నాకు అంటాడు. ఒక్కడు కూడా తెలియదు వాడికి.
కనెక్టివిటీ ఉంది, లోన్లీనెస్, ఇంక్రీజింగ్ లోన్లీనెస్, నో ఫ్రెండ్షిప్. ఏఐ కంపానియన్స్ ఉన్నారు, సోషల్ మీడియా లైక్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కానీ ఇవేమీ కూడా ఒంటరితనాన్ని తొలగించలేకపోతున్నాయి. డిజిటల్లీ కనెక్టెడ్గా ఉంటున్నాం, బట్ ఎమోషనల్గా లేక మానసికంగా చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం. అలాంటి స్థితిలో ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే గురించి ఆలోచన చేద్దాం. మనందరి జీవితాల్లో ప్రతి విషయంలో కూడా ఒంటరితనం ఉంటుంది. గమనించండి, మీరు అలా ఆలోచన చేస్తే మీకు అది మీ ఆలోచనలోకి వస్తుంది. అది ఇప్పుడు నాయకుడు అనుకోండి, నాయకుడు ఎప్పుడు ఒంటరే. కుటుంబంలో నాయకుడిగా ఉంటే కుటుంబ నాయకత్వం కూడా ఒంటరితనమే. అది మంచిదా కాదా తర్వాత అది కుటుంబ నాయకత్వం కూడా ఒంటరితనమే. ఒక సంస్థకో లేకపోతే ఒక ఉద్యమానికో లేకపోతే మనకలానే ఒక సంఘానికో నాయకత్వం ఉండాలంటే నాయకుడు కూడా ఒకవేళ నాయకత్వంతో ఏకీభవించే వాళ్ళు ఉన్న నాయకుడు ఎప్పుడూ ఒంటరివాడే. ఆ ఒంటరితనం అనేది ప్రతి వాని జీవితంలోనూ చోటు చేసుకునేదే. ఇశ్రాయేలీయులు దేవునికి చాలా దూరమైపోయిన స్థితిలో దేవుడు ఈ హోషేయ భక్తుని ఏర్పాటు చేసి, హోషేయ ప్రకటన ద్వారా కాదు, ఒక రకంగా మీరు హోషేయ గ్రంథం అంతా మీరు చదివితే హోషేయ జీవితం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ త్రూ ద లైఫ్ ఆఫ్ హోషేయ. ఎందుకంటే హోషేయ జీవిత స్థితినే హోషేయ త్యాగం చేయవలసి వచ్చింది. హోషేయ జీవితం ద్వారా దేవుడు మాట్లాడి ఇశ్రాయేలీయులు దేవునితో వారు చేసుకున్న నిబంధనను త్రోసివేశారు, విగ్రహారాధన వెంబడించారు, దేవుని ప్రేమను తోసివేశారు. అలాగే దేవుని ఎరగని దేశాలతో స్నేహాలు చేశారు. ఇంత చేసినప్పటికీ కూడా గాడ్ వాంట్స్ టు కాల్ దెమ్ బ్యాక్. దేవుడు వారిని మరలా వెనక్కి పిలవాలని ఆశపడుతున్నాడు. ఈ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయం ఇట్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ బ్రోకెన్ హార్ట్. ఇశ్రాయేలు ప్రజల పట్ల, తన ప్రజల పట్ల దేవుడు పగిలిన హృదయంతో మాట్లాడుతున్న సందేశం అది అధ్యాయం అంతా కూడా. గాడ్స్ హార్ట్ వాజ్ బ్రోకెన్ అబౌట్ హిస్ చిల్డ్రన్ ఇజ్రాయెల్. ప్రియులారా గమనించాలి, మనం దేవుని పట్ల ఎంత విఫలమైపోయినా దేవుడు ఎప్పుడు మరలా మనల్ని ఆయన చేర్చుకోవడానికి ఆయన ప్రేమ, అలాంటి స్నేహం దేవునిలో మనం చూస్తాం. ఈ అధ్యాయం దేవుని పగిలిన హృదయం కనపడడం మాత్రమే కాదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దట్ చాప్టర్. చాలా భావోద్వేగాలు దేవుడు కనుపరిచిన అధ్యాయం. ఆ అధ్యాయం జాగ్రత్తగా చదివినట్లయితే దేవుడు ఎక్కడో ఉండి ఆయన న్యాయం తీర్చేవాడుగా కాకుండా నీకు నాకు స్నేహితుడిగా ఉండి మన క్రియాశీలక అవసరతల్లో, మన దైనందిన అవసరతలు అంటే దినదినము అవసరతల్లో మనకు తోడుగా ఉండి మనకు ప్రేమను చూపించే స్నేహితుడిగా అధ్యాయంలో దేవుడు మనకు అర్థమవుతాడు. 4వ వచనంలో అంటాడు, 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనంలో ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహబంధములతో నేను బంధించి ఆకర్షించానంటున్నాడు. ఆయన స్నేహితుడిగా, ఆయన స్నేహబంధం గురించి మాట్లాడుతున్నాడు. 8వ వచనం చూస్తే 8వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును అంటున్నాడు. నీవెంత దూరం అయిపోయినా ఎఫ్రాయిము, నీవెన్ని చెడు కార్యాలు చేసినా ఇశ్రాయేలు, అంటే చేయమని లైసెన్స్ ఇవ్వడం లేదు దేవుడు, అది గమనించండి. అలాగన్నప్పుడు చాలా దూరం అయిపోయారు ఇశ్రాయేలు ప్రజలు.
ఆ అధ్యాయంలో ఇంకా ఇంకా చాలా భారంగా దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను ఒక వ్యభిచారిణిగా చూపించాడు. ఒక వ్యభిచారిణి లక్షణం ఇశ్రాయేలు ప్రజలలో కనిపిస్తుందని ఆ మొట్టమొదటి అధ్యాయాలు చదివితే, హోషేయ గ్రంథం మొట్టమొదటి అధ్యాయాలు చదివితే, యు ఆర్ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. అలాంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఎఫ్రాయిము, నేను నిన్ను ఎట్లు విడిచిపెడతాను, ఇశ్రాయేలు నేను నిన్ను ఎలా విసర్జిస్తాను అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించాలి, మన జీవితాల్లో కూడా దేవునికి దూరమైన సంగతులు ఉండుండొచ్చు. కొన్ని విషయాల్లో దేవునికి ఇష్టమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉండొచ్చు. కొన్ని విషయాల్లో ఇంకా దేవునికి ఇష్టం కాని స్థితిగతులు మన జీవితాల్లో ఉండొచ్చు. ఒక ప్రక్క ఇశ్రాయేలీయులను అడిగితే మీరు ఎవరు అంటే, మేము ఇశ్రాయేలీయులం అంటారు, దేవుని ప్రజలమంటారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు అంటారు. కానీ ఆ స్థితిలో అప్పటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, చెప్పడానికి ఇశ్రాయేలు ప్రజలు, చూడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలే, కానీ వారి జీవిత స్థితిలో అలాంటి స్థితిగతులు ఏమీ కనపడడం లేదు. దేవునికి దూరమైన స్థితి కనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితి ఏ రంగంలో మన జీవితాల్లో, కొన్ని విషయాల్లో నీవు బాగుండొచ్చు, కొన్ని విషయాల్లో దేవునికి దూరమైన స్థితి, దేవునికి ఇష్టం కాని స్థితి ఏదైనా ఉంటే దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అలా దూరమైన స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎలా నేను విడిచిపెడతాను, నిన్ను ఎలా నేను విసర్జిస్తాను? హౌ కెన్ ఐ లీవ్ యూ, హౌ కెన్ ఐ గివ్ యూ అప్? ప్రియులరా, దేవుడు ఈ అధ్యాయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిన్ను వదులుకొనలేని స్నేహితుడిగా కనిపించాడు. నన్ను వదులుకోలేని స్నేహితుడు. గాడ్ ఈస్ ఎ ఫ్రెండ్ హూ కెనాట్ గివ్ మీ అప్, హూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ మీ. కొన్నిసార్లు అనుకుంటాం, వదిలించేసుకుందాం దీన్ని, లేకపోతే ఇతన్ని వదిలించేసుకుందాం, లేకపోతే ఈ పనిని వదిలించేసుకుందాం, లేకపోతే ఈ మనిషిని వదిలించేసుకుందాం అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజల దుస్థితి ఎంత దుర్భరమైన, వ్యభిచారిణి అన్నట్టు అటువంటి దుస్థితికి వెళ్ళిపోయినా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా, ఇశ్రాయేలు ప్రజలను భార్యగా, ఆ ప్రజలను ఆ జనాంగం అంతటిని ఆయన భార్యగా చేసుకున్నప్పుడు ఆ భార్యనే అంటున్నాడు ఆయన. ఏమనంటే, నువ్వు వ్యభిచారిణి అయిపోయావు ఇశ్రాయేలు, అయినా సరే నేను ఎలా విడిచిపెడతాను, అయినా సరే నేను ఎలా విసర్జిస్తాను? హౌ కెన్ ఐ లీవ్ యూ, హౌ కెన్ ఐ గివ్ యూ అప్? మొదటి 4 వచనాలు మరొకసారి చదువుతున్నాను, మీరు చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ప్రియులారా గమనించాలి, ఎంత దూరం అయిపోయారో ఆ దూరమైపోయిన వారిని మరలా వెతికి పట్టుకుంటున్నాడు దేవుడు. ప్రియులారా, మన జీవిత స్థితిగతుల్లో ఆయన మన స్నేహితుడిగా దేవుని వాక్యంలో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ స్నేహంలో మనం చూడగలిగింది ఏమిటంటే, నీవెంత దూరమైనా నిన్ను వెదకి పట్టుకునే స్నేహితుడు నీ స్నేహితుడు దేవుడు నీ స్నేహితుడిగా, నువ్వెంత దూరమైనా నిన్ను వెదకి పట్టుకునే దేవుడు. అలాంటి స్నేహితుడు దేవుని వాక్యంలో దేవుడు అలాంటి స్నేహితుడిగా మనకి కనిపిస్తున్నాడు. ఆ వచనాల్లో మీరు చూసినట్లయితే తన స్నేహితుని కోసం ఆయన చేసిన కార్యాలు చాలా విపులంగా దేవుడు చెప్పాడు. వారిని నేను పిలిచాను అన్నాడు. వారిని నేను పిలిచాను, ఐ హ్యావ్ కాల్డ్ దెమ్. నేను వారిని పిలిచాను. 2వ వచనంలో 1-2 వచనాల్లో నేను వారిని పిలిచానని చూపించాడు. అలాగే 3వ వచనంలో చూస్తే నేను వారి చేయి పట్టుకున్నాను. ఐ హెల్డ్ దైర్ హ్యాండ్. ఇశ్రాయేలు ప్రజల చేయి పట్టుకుని నడిపించాను, వాడికి నడక నేర్పితిని. I have taught them how to walk,
నడక నేర్పితిని, ఎలా నడవాలో నేర్పించను, వారికి వారిని చేయి పట్టుకుని నడిపించను, వారిని కౌగిలించుకున్నను. ఆ మాట గమనించాలి. అలాగే వారిని స్వస్థపరిచాను. ఆ మాటలు ఆ వచనాల్లో కనిపిస్తున్నాయి. నేను వారిని చేయి పట్టుకున్నాను, నడక నేర్పించాను, నేను కౌగిలించుకున్నాను, వారిని స్వస్థపరిచాను, ఇన్ని కార్యాలు చేశాను. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు నాకు దూరం అయిపోయారు. దేవుని హృదయ ఘోష ఆ వచనాల్లో మనకు కనిపిస్తుంది. హీ వాస్ బ్రోకెన్. గాడ్స్ హార్ట్ వాజ్ బ్రోకెన్. ఈరోజు మనల గురించి దేవుడు ఆలోచన చేస్తే నీ గురించి దేవుని ఆలోచన ఏమై ఉంటుంది? నీ గురించి దేవుడు ఆలోచన చేస్తే దేవునికి దగ్గరగా బ్రతికే స్థితి ఎంత ఉంది, దేవునికి దూరమైన స్థితి ఎంత ఉంది? ప్రియులారా, ఏ విషయంలో నీవైనా నేనైనా మనం ఎవరమైనా ఏ విషయంలో దూరమైన స్థితి ఉందో ఆ స్థితిలో స్నేహితుడిగా దేవుడు నిన్ను వెతుకుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ యూ. గాడ్ ఈస్ సీకింగ్ యూ. గాడ్ ఈస్ సీకింగ్ యూ. క్రొత్త నిబంధనలో పేతురుని గురించి మనకు తెలుసు. పేతురు విశ్వాసపు గ్రాఫ్ మనం చూస్తే పడుతూ లేస్తూ ఉన్న గ్రాఫే మనకు కనిపిస్తుంది. ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను ప్రభు అన్నాడు. నీవు 3 సార్లు నన్ను ఎరుగనని చెబుతావు అన్నప్పటికీ చెప్పాడు. 3 సార్లు నన్ను ఎరుగనని, ఆయన ఎరుగనని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత పునరుద్ధానుడైన యేసుని చూసినప్పటికీ కూడా నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను పేతురు అని స్పెసిఫిక్గా ప్రత్యేకంగా పేతురు ఆంధ్రేయులతోనే ప్రభు చెప్పాడు. కానీ పేతురు మరలా మరి కొంతమందిని తీసుకుని సముద్రంలో మనుషులను పట్టు జాలరుగా చేస్తానంటే మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు ఆయన. అక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, గమనించాలి, నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, అంతకు ముందు కూడా మీరు గమనించారో లేదో, ఈ పేతురు 3 సార్లు నేను ఎరుగనని చెప్పిన తర్వాత అక్కడ తీర్పులో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. పేతురు ఆ బయట యేసుక్రీస్తు ప్రభు కనుచూపు మేరలో కనిపిస్తున్నాడు. బయట బంట్రౌతులతో అక్కడ చలి కాగుతున్నాడట. ఎప్పుడైతే 3వసారి పేతురు ఆయన ఎరుగనని చెప్పాడో వెంటనే కోడి కూసింది. ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది పేతురుకు. పేతురు యేసు ప్రభు వైపు చూశాడు. కరెక్ట్గా యేసు ప్రభు కూడా పేతురు వైపు చూశాడట. ఇంత రాయక్కర్లేదు, చూపు చాలు సందేశం ఇవ్వడానికి కదా. ఇదంతా ఇందులో ఉన్నంత సందేశం అక్కర్లేదు, ఒక చూపుతో ఆ సందేశం, ఆ చూపులో ఎంత సందేశం ఉందో. లాట్స్ ఆఫ్ మెసేజ్. ఆ తర్వాత పేతురు బయటికి వెళ్ళి బిగ్గరగా సంతాపపడి ఏడ్చిన సంగతి నిజమే. కానీ ప్రభు దగ్గరికి వచ్చి సారీ లార్డ్ అని చెప్పడానికి అవకాశం లేదు పేతురుకు. ప్రభువా క్షమించు ప్రభు అని అడగడానికి అవకాశం లేదు. ప్రభువుని సిలువ వేసేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలకు యేసుక్రీస్తు ప్రభు కనబడి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి శిష్యులతో చెప్పండి, స్పెసిఫిక్గా పేతురుకు కూడా చెప్పండి అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో చూడనక్కర్లేదు. శిష్యులతో చెప్పండి, పేతురుతో కూడా చెప్పండి. ఎందుకంటే పీటర్ వాజ్ సంథింగ్ స్పెషల్ దేర్. ఎందుకు స్పెషల్ అంటే పడిపోయాడు కనుక స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే పతనమైపోయిన స్థితిలో ఉన్నట్లుగా పరితాపం, లోపల గిల్ట్ ఉంటుంది, అపరాధ భావం ఉంటుంది పేతురుకు. అలాంటి అపరాధ భావంతో ఉన్న వారిని వెదికేవాడైన. అందుకనే పేతురుతో చెప్పండి, శిష్యులతో చెప్పండి అన్న వారిలో ఆ శిష్యులనే గుంపులో పేతురు అన్నాడు. కానీ శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అన్నాడు ప్రభు. ఎందుకంటే హీ వాంటెడ్ టు సీక్ ద లాస్ట్. అసలు ఆయన వచ్చిన పర్పసే అది. యేసు ప్రభు వచ్చిన పర్పసే అది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చాను. దాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్.
పేతురును వెతికి వచ్చిన యేసు ఆ ఆ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తే యోహాను సువార్త 21వ అధ్యాయంలో నేను వెళ్తున్నాను, ఇంకెవరైనా వస్తారంటే మరో 6, ఇంకొక 6 మేము వస్తామని చెప్పి ఆయనతో బయలుదేరారు. 7 చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కలిశాడు. వారిని కలిసి పేతురుని అక్కడ అడిగాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నవా? పేతురు నన్ను ప్రేమించుచున్నవా? పేతురు నన్ను ప్రేమించుచున్నవా? పేతురు ఆయన్ని ప్రేమించకపోతే ఆయనకు నష్టం లేదు. ప్రియులారా గమనించాలి. బట్ హీస్ అవర్ ఫ్రెండ్ హూ సీక్స్ అస్ వెన్ వీఆర్ లాస్ట్. మనం పతనం అయిపోతున్న స్థితిలో, దూరం అయిపోతున్న స్థితిలో మనము ఆయన ఎదుట నిలవడానికి ఏదో అపరాధ భావం, మనుష్యులు ఎదుట చాలా ధైర్యంగా నిలబడవచ్చు మనం, కానీ వెన్ వీ స్టాండ్ బిఫోర్ హిమ్ వీ ఫీల్ గిల్టీ. వీ ఆల్వేస్ క్యారీ దట్ గిల్ట్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో ఎప్పుడు కూడా అపరాధ భావం మోసుకుంటూ తిరుగుతూనే ఉంటాం. అలాంటి అపరాధ భావంతో కృంగిపోతున్న నీకు, అలాంటి అపరాధ భావాన్ని మోసుకుంటూ తిరుగుతున్న నిన్ను వెతకి వచ్చిన స్నేహితుడు ఆయన పేతురుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో మొట్టమొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రె. ఆ తప్పిపోయిన గొర్రెను అది దొరకు వరకు వెతకడట ఆ కాపరి దేవుడే. ఆ ఉపమానంలో కాపరి దేవుడే. అది దొరికి వరకు నువ్వు తప్పిపోతూ ఉంటావు. ఎప్పటికప్పుడు తప్పిపోతూ ఉంటాం, ఎప్పటికప్పుడు జారిపోతూ ఉంటాం, ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ ఉంటాం. అలాంటి స్థితిలో ఆ వెదకి వచ్చే గొప్ప స్నేహితుడు మన యేసు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినాన్ని ఏ స్థితిలో దూరం అయ్యావో, ఏ స్థితిలో ఇంకా అపరాధ భావం ప్రియులరా, అపరాధ భావం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అపరాధ భావం, ఏదో ఒక అపరాధ భావం, ఈ తప్పు చేశాను, ఒకవేళ పాపమే కానక్కర్లేదు, వ్యభిచారమే కానక్కర్లేదు, నరహత్య కానక్కర్లేదు, కానీ ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించగలుగుతున్నావా? అపరాధ భావం. ధ్యానించవలసినట్టుగా వాక్యాన్ని ధ్యానిస్తున్నవా? అపరాధ భావం. ఏదో ఒక అపరాధ భావం మన హృదయాల్లో మనల్ని కృంగజేస్తూనే ఉంటుంది. అలాంటి అపరాధ భావంతో కృంగిన నీ దగ్గరకు వెతికి వచ్చే స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలువక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఐ డు నాట్ కాల్ యూ యాజ్ సర్వెంట్స్, బట్ ఐ కాల్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. దూరమైన స్థితిలో వెదకే స్నేహితుడైన, ఒకవేళ పడిపోయాను, మరలా నేను చేరవచ్చో లేదో అనుకుంటున్నావేమో. ఎక్కడికైనా విదేశాలు వెళ్ళినప్పుడు ఒకవేళ నా కారు నేనే డ్రైవ్ చేసుకోవాలంటే, డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను జీపీఎస్ పెట్టి, ఎందుకంటే ఆ దారులు మనకు తెలియదు. ఆ దారులు విదేశాలకు వెళ్ళక్కర్లేదు. ఏ చెన్నై పట్టణమో లేకపోతే హైదరాబాద్ వెళ్తే కొన్ని దారులు తెలియనప్పుడు జీపీఎస్ పెట్టుకుంటాం. ఒకసారి నేను ఆ విదేశంలో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు జీపీఎస్ పెట్టుకున్నాను, కానీ నేను తిరగవలసిన చోట తిరగకుండా దాటిపోయిన వెంటనే ఆ జీపీఎస్ లేడీ చెప్పింది, ఏమనంటే, నువ్వు దాటిపోయావు, నువ్వు మార్గం తప్పిపోయావని చెప్పింది. దాటిపోయానని చెప్పిన తర్వాత నేను వెళ్ళవలసిన టైం అవుతుంది, ఒక చోటకి మీటింగ్కి వెళ్ళాలి, నేను అక్కడ మాట్లాడాలి, వెళ్ళవలసిన టైం అవుతుంది, నేను నా దారి తప్పిపోయాను, మరలా వెనక్కి రావడానికి ఉండదు, వెనక్కి యూటర్న్ చేసుకుని రావడానికి ఉండదు. అలా వెళ్తూ ఉండగా ఆ లేడీ మరలా చెప్పింది, డోంట్ వరీ, ఐఎమ్ రీకనెక్టింగ్ యూ అని చెప్పింది. రీకనెక్టింగ్ యూ. గట్టిగా నేను ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ లేడీ అని గట్టిగానే చెప్పాను. థ్యాంక్ యూ లేడీ అని గట్టిగా చెప్పిన తర్వాత అలా వెళ్తుంటే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎన్నిసార్లు దారి తప్పిపోయానో అన్నిసార్లు దేవుడు నన్ను రీకనెక్ట్ చేసుకున్నాడు. డ్రైవ్ చేయలేకపోయాను, కళ్ళ నిండా నీళ్ళు, డ్రైవ్ చేయలేక కారు ప్రక్కకి తీయకూడదు, అక్కడ
ఎక్కడో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఈ ఏమిటది పవర్ న్యాప్ షోల్డర్స్ ఉంటాయి. అంటే నిద్ర వస్తే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నిద్రపోవడానికి ప్రక్కకి కారు తీసి ఆ షోల్డర్స్ ఉంటాయి. ఆ షోల్డర్లోకి తీసుకువెళ్ళి ఓ పావు గంట అక్కడ దేవుని స్తుతించి, నిజమే ప్రభువా, I lost my ways many times, but you reconnected me with yourself. నన్ను నీతో మరలా తిరిగి కనెక్ట్ చేసుకున్నావు ప్రభువా. ప్రియులారా, నీ స్నేహితుడు నువ్వు తప్పిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, దూరం అయిపోయిన స్థితిలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, మరలా రీకనెక్ట్ చేసుకుంటాడు. నిన్ను వెదకి వచ్చిన స్నేహితుడు నీ స్నేహితుడు. నీవు దూరం అయితే నువ్వు వెదకే స్నేహితుడు. ఆ విషయాన్ని ఆ వచనాల్లో చూపిస్తున్నాడు. 5-9 వరకు చదువుతున్నాను. 5 నుంచి 9 వరకు. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయను. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ పరిశుద్ధ దేవుడను, కానీ మనుష్యుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపించను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దూరమైతే నిన్ను వెదికే దేవుడు. మరొక విషయం ఏమిటంటే, సత్యముతో నిన్ను ప్రేమించు స్నేహితుడు ఆయన. సత్యముతో నిన్ను ప్రేమించు స్నేహితుడు. సత్యము అనే మాట చాలా అద్భుతమైన మాట. మీ ఆలోచన కోసం, మీ బ్రెయిన్ స్టార్మింగ్ కోసం ఒక ఆలోచన మీకు పెడుతున్నాను. మనం చాలాసార్లు 3 మాటలు పర్యాయ పదాలుగా ఉపయోగించేస్తాం. నిజము, వాస్తవము, సత్యము. నిజము, వాస్తవము, సత్యము. ఈ 3 ఒకటే మనకి, కానీ 3టికి చాలా వ్యత్యాసం ఉంది. ఆలోచన చేయండి. ఇప్పుడు నేను దాని మీద ప్రసంగం చేయడం లేదు, మీరు ఆలోచించండి. వాట్ ఈజ్ ట్రూ, వాట్ ఈజ్ ఫ్యాక్ట్, అండ్ వాట్ ఈజ్ రియాలిటీ, ఫ్యాక్ట్ అండ్ ట్రూత్. ఇక్కడ సత్యముతో నిన్ను ప్రేమించు. సత్యము అనేది ప్రియులారా గమనించండి, కఠినంగా ఉంటుంది. సత్యం అనేది కఠినంగా ఉంటుంది. సత్యం అనేది కొన్నిసార్లు ఇష్టపడదు. పిల్లల్ని డిసిప్లిన్ చేస్తాం, పిల్లలకి క్రమం నేర్పుతాం. ఆ క్రమం నేర్పకపోతే వాడి భవిష్యత్తు బాగుండదనేది సత్యం. ఆ క్రమం నేర్పే ఆ వరవడిలో, ఆ ప్రక్రియలో వాడికి ఇష్టం ఉండదు. ఆ క్రమం ప్రకారం, ఆ క్రమశిక్షణ పాటించడం వాడికి ఇష్టం ఉండదు. అది కఠినంగా ఉంటుంది. సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది. గమనించాలి. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడి కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే మాట చాలా భావగర్భితమైన మాట. అది సత్యం అంటే ఆయనే సత్యం. సత్యం అంటే ఆయన వాక్యం సత్యం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయనే సత్యం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్. హిజ్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. నీ వాక్యమే సత్యము అని యోహాను భక్తుడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో నీ వాక్యమే సత్యము. సత్యముతో ఆరాధించుట అంటే ఆయన లక్షణాన్ని బట్టి ఆరాధించే స్థితి. ఏదో మనం పెదవులతో లేకపోతే మన శారీరక భంగిమలతో ఆరాధించే స్థితి కాదు. ఆయన లక్షణాన్ని బట్టి, ఆయనే సత్యము కనుక ఆయన లక్షణాన్ని బట్టి ఆరాధించే స్థితి, ఆయన ఘనపరిచే స్థితి. సత్యముతో ప్రేమించడం గమనించాలి. సత్యముతో ప్రేమించడం అనేది ప్రేమిస్తాడు, కానీ ఆ ప్రేమలో కొన్నిసార్లు కాఠిన్యం ఉంటుంది. పిల్లల్ని ప్రేమించేటప్పుడు
లాలించేటప్పుడు దగ్గరికి తీసుకునేటప్పుడు దగ్గరికి తీసుకుంటాం, కొన్నిసార్లు క్రమశిక్షణలో పెట్టాలనుకున్నప్పుడు శిక్షిస్తాం కూడా. ఆ శిక్ష అనేది ప్రియులారా గమనించాలి, అది పగ కాదు, ప్రేమ. ఆ శిక్ష కఠినంగా ఉంటుంది వాడికి, కానీ ఆ శిక్షలో ప్రేమ ఉంటుంది. దెర్ ఈజ్ లవ్ ఇన్ డిసిప్లిన్. అలాంటి సత్యముతో కూడిన ప్రేమను ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. గమనించాలి, 5-7 వరకు చూస్తే, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయను. అంటే పాతకాలంలో లాగా ఐగుప్తు దాస్యంలోనికి మరలా తిరిగి వెళ్ళరు, కానీ దెర్ ఈజ్ అనదర్ క్యాప్టివిటీ, దెర్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ క్యాప్టివిటీ టు దెమ్. ప్రియులారా, మరొక విషయం ఏమిటంటే, ఈ హోషేయ ప్రవక్త నార్దర్న్ కింగ్డమ్, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యానికి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన పరిచర్య కేవలం ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. అంటే యోధా దేశం, ఇశ్రాయేల్ దేశం కూడా ఉన్నాయి. కొంతమంది ప్రవక్తలు యోధాకు ప్రవక్తలుగా ఉన్నారు, కొంతమంది ఇశ్రాయేలుకు ప్రవక్తలుగా ఉన్నారు. అయితే ఇక్కడ హోషేయ భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఇన్ ద కమింగ్ డేస్ దే ఆర్ గోయిన్ టు బి క్యాప్టివేటెడ్ బై ద అస్సీరియన్ కింగ్డమ్. వాళ్ళు అష్షూరు రాజ్యంలోనికి దాసులుగా, బానిసలుగా లేక చెరలోనికి తీసుకొని పోబడుతున్నారు. దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తులోనికి మరలా మిమ్మల్ని పంపను, కానీ అది బాగుంది, కానీ ఏమంటున్నాడు, అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయను. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానం చేసేసుకున్నారట. ఇదేదో జారిపోయింది కాదు, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా తీర్మానం చేసుకున్నారట. దే డిటర్మిన్డ్, డెసిషన్ కూడా కాదు, డిటర్మినేషనే. దే డిటర్మిన్డ్ టు రిజెక్ట్ ద లార్డ్. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని అన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను ప్రయత్నం చేయడు, యత్నము చేయడు. గమనించాలి, స్నేహితుడు అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఏం చేసినా నన్ను నా స్నేహితుడు సపోర్ట్ చేయాలి, అంతే కదా. స్నేహితుడు అన్నవాడు, ఒరే కలిసి రావురా, నువ్వేం స్నేహితుడు రా అంటాడు. నేను ఏదైనా చెప్తే నువ్వు కలిసి రావు, నాతో ఏకీభవించు. స్నేహితుడు అంటే నేను ఏం చేసినా నన్ను సపోర్ట్ చేసేవాడు స్నేహితుడు. ఈ లోకం అలా డిఫైన్ చేస్తుంది స్నేహాన్ని. కానీ దేవుడు స్నేహితుడిగా నన్ను వెంబడించినట్లయితే, ఆయన స్నేహంలో నీవు ఉండాలంటే, ఆయన ఆ సత్యంలో నీవు ఎలా నడవాలో ఆయన నేర్పిస్తాడు. ఆ సత్యంలో ఎలా నడవాలో నేర్పిస్తాడు. వీళ్ళు తీర్మానం చేసేసుకున్నారట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఎంత అద్భుతమైన మాట అదే. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడట. ఎందుకంటే ఆ గాయంలో మేలుంది, ఆ గాయంలో ప్రేమ ఉంది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. అలాంటి స్నేహితుడు దేవుడు. ఒకవేళ ఆ గాయం చేసిన ఆ గాయంలో ప్రేమ ఉంది, ఆ గాయంలో మేలుంది, ఆ గాయంలో స్వస్థత ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ గాయంలోనే అన్నీ ఉన్నాయి. కానీ మేలు కోరి గాయములు చేస్తాడు స్నేహితుడు, మంచి స్నేహితుడు. అయితే పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ప్రియులారా, ఈ దినాన్ని దేవుడు సత్యముతో నిన్ను ప్రేమిస్తాడు. సత్యం కఠినంగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సమ్టైమ్స్ బెటర్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ హార్డ్. కష్టంగా ఉంటుంది, అలాగే ఇష్టంగా ఉండదు. ట్రూత్ ఎప్పుడు హర్ట్ చేస్తుంటుంది. ఓ సత్యం చెప్తే సత్యం మనల్ని హర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సత్యంలో మనం ఉన్నాం కనుక. సత్యంలో ఉన్నవాడిని హర్ట్ చేయదు. సత్యంలో లేనప్పుడు తప్పకుండా ట్రూత్ మనల్ని గాయపరుస్తుంది. అందుకనే మేలు కోరిన స్నేహితుడు చేసే కార్యంలో
ఆ గాయం ఉంటుంది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. దావీదు పడిపోయినప్పుడు నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదుతో నాతాను చెప్పాడు. నాతాను చెప్పినప్పుడు దావీదు మంచిగా స్పందించాడు. కానీ చెప్పగానే గాయం. ఎస్ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవనక్కర్లేదు. నాతాను దావీదుకు తెలియపరిచిన మాటల్లో సత్యం ఉంది. నీవే ఆ మనుష్యుడవు, నీవే ఆ తప్పు చేసిన మనుష్యుడవు, నీవే ఆ పాపం చేసిన మనుష్యుడవు, నీవే ఆ మనుష్యుడవు, తప్పు చేసిన వాడవు నీవే అని. అది సత్యం ఉంది. ఆ సత్యం కష్టపెడుతుంది, సత్యం గాయపరుస్తుంది, కానీ సత్యం సత్యమే. పేతురు పరిచయం చేస్తుంటే పేతురును పౌలు గద్దించాడట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, అందరి ఎదుట పేతురుతో చెప్పాడట పౌలు, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేస్తున్నావు? వై డు యు డూ దిస్? పాల్ వాజ్ కరెక్టింగ్ పీటర్. ఆ మాటకు వస్తే పేతురు యేసుతో ఉన్నవాడు, యేసుతో 3.5 సంవత్సరాలు ఉండి పరిచర్యలో పాల్గొన్నవాడు. బట్ హీ వాజ్ బీయింగ్ కరెక్టెడ్ బై అనదర్ మ్యాన్ కాల్డ్ పాల్. పౌలు చెప్పేది సత్యం. నేను యేసుతో ఉన్నవాడను, నేను నీకంటే సీనియర్ని, ఆ యేసుతో ఉన్న ఆ బృందానికి అంతటికీ కూడా నేను స్పోక్స్మెన్ని, ఇవన్నీ ఉన్నాయి నిజమే. కానీ ఇది జరుగుతున్నది సత్యం. సత్యం కఠినంగా ఉంటుంది, గాయపరుస్తుంది. అయినప్పటికీ కూడా సత్యం సత్యమే. సత్యాన్ని సత్యంగానే చూపిస్తాడు దేవుడు. అలాంటి స్నేహితుడు. అంతేగాని పర్వాలేదులే బాబు అని నిన్ను దొవ్వడు. హీ డజంట్ డూ దాట్. సత్యాన్ని సత్యంగానే చూపిస్తాడు ఆయన. ఆ తరువాత 8-9 వచనాలు చూసినప్పుడు, ఎంత చేసినా నీవు తీర్మానం చేసుకుని వెళ్ళిపోయినా, మహోన్నతుని తట్టు ప్రవక్తలు పిలిచినను చూడడానికి ఎవడో ప్రయత్నం చేయకపోయినా, 8వ వచనం అంటాడు, ఎఫ్రాయిము ఇన్ని చేసినా నిన్ను నేను ఎట్లు విడిచిపెడతాను, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జిస్తాను అంటున్నాడు. ఎంత చేసినా సత్యంలాగే చెప్పాడు. కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ అప్. నిన్ను విసర్జించను. ఐ డోంట్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ యూ. నిన్ను విసర్జించాలని నేను అనుకోవడం లేదు. అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును. అద్మాను, సెబోయీము అనే పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. ఇవి సొదొమ గొమొర్రాలు దహించబడినప్పుడు ఆ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, అక్కడ ఆ ప్రాంతంతో పాటు సొదొమ గొమొర్రాలతో పాటు ఆ అగ్నిలో దహించబడిన పట్టణాలవి. అందుకని అద్మాను వలె నేను ఎలా చేయగలను, అలాగే సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారినది. దేవుడు మనసు మార్చుకున్నాడట. దాట్ ఇస్ అ వండర్ఫుల్ వర్డ్. ఐ చేంజ్ మై మైండ్. ప్రియులారా గమనించాలి, దేవుడు పశ్చాత్తాపడ్డాడు అనే మాటలు ఉన్నాయి దేవుని వాక్యంలో. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు మనస్సు మార్చుకున్నాడు. అదేంటండి? దేవుడు కదా, ఒకసారి డిసైడ్ చేసుకుంటే మరలా మనసు ప్రియులారా గమనించాలి, దేవుడు మనసు మార్చుకున్న సందర్భాలు, దేవుడు పశ్చాత్తాపడిన సందర్భాలు ఎలాంటి సందర్భాలు అంటే, చేయాలి అనుకున్న నాశనాన్ని, చేయాలి అనుకున్న కీడును ప్రజల మీదకి రాకుండా ఉండేటట్లుగా మనసు మార్చుకున్నాడు. కానీ మంచి చేస్తానన్నప్పుడు ఎప్పుడు దేవుడు మనసు మార్చుకోలేదు. యోనా ఏం పట్టణం? నినివే పట్టణానికి నాశనాన్ని పంపిస్తానన్నాడు దేవుడు. ఆ నాశనాన్ని ప్రకటించడానికి యోనాని పంపించాడు. యోనా తిరగబడితే యోనాను సరిచేసి మరి పంపించాడు. పంపించిన తరువాత ఆ పట్టణం దేవుని వైపు తిరిగినప్పుడు అక్కడ ఉంటుంది, దేవుడు పశ్చాత్తాపపడెను. ఆ నినివే పట్టణానికి పంపించాలి అనుకున్న కీడును పంపించకుండా దేవుడు మనసు మార్చుకున్నాడు. ఈ ప్రజలను శిక్షించకుండా దేవుడు, ఈ ప్రజలను నాశనం చేయకుండా దేవుడు మనసు మార్చుకున్నాడు.
చేయాలి అన్న మంచి కోసం దేవుడు మనసు మార్చుకోలేదు. ఒకవేళ ఏదైనా శిక్ష, ఏదైనా నాశనం జరగబోతుందంటే ఆ విషయంలో దేవుడు మనసు మార్చుకున్న సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎఫ్రాయిము నేను విడిచిపెడతాను. దేవుని కృప ఎంత కృప అంటే, దేవుని కృప ఎంత కృపో. ఆ 4వ వచనంలో ఒకసారి నేను బైబిల్లో పేజ్ పెట్టాను ఒకసారి ఆ పేజ్ డిస్ప్లే చేయండి. ఇది వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్ సెంటర్ వారు ట్రాన్స్లేట్ చేసిన తెలుగు బైబిల్. ఇది వాడుక భాషలో ఉంటుంది. ఒకసారి ఇది ఇక్కడ జూమ్ చేసి చూపించమ్మా. నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగా ఉన్నాను, నేను వంగి వారికి భోజనం పెట్టాను అన్నాడు. నేను వంగి భోజనం పెట్టాను, నేను వంగాను. ఐ హ్యావ్ బెంట్ డౌన్ ఫర్ మై చైల్డ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల కొరకు, ఆ పతనమైపోతున్న వారి కొరకు నేను వంగి వారికి భోజనం. దాట్ వాజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అసలు దేవుని కృప అంటేనే వంగడం. దేవుని కృప అంటేనే ఎంతో కఠినమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ కఠినమైన స్థితిలోనికి ఆయన వచ్చేయడం. ఈ కృప అనగానే ఒక డెఫినేషన్ ఉంటుంది కృపకు. నిర్హేతుక జాయమాన కటాక్షం అన్నారు. అంటే నిర్హేతుకంగా కారణం లేకుండానే చూపించబడే కటాక్షాన్ని కృప అన్నారు. నిర్హేతుక జాయమాన కటాక్షం అని. ప్రియులరా గమనించాలి. ఒక జాలరు ఉన్నాడట. ఆ జాలరి ఉదయమే తన చిన్ని పడవనేసుకుని ఉదయమే వేటకు వెళ్తాడు. వేట అయిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి మరలా వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చేసరికి ఆ జాలరి భార్య, చిన్న పిల్లవాడు, ప్రతిరోజు అదే పని వాళ్ళకి. ఆ జాలరి భార్య చిన్ని పిల్లవాడు, మేబీ 8 సంవత్సరాల వయసు, ఆ వయసులో ఉన్న పిల్లవాడు ప్రతిరోజు వెళ్ళి ఆయన తీరానికి వచ్చేసరికి వెళ్ళి ఆ చేపలన్నీ పోగు చేసి మరి సంచిలో వేసుకుని ఆ పడవను అక్కడ నిలబడేటట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి వచ్చి రాత్రి పడుకుంటూ ఉంటారు. ఒకరోజు అలాగే సాయంత్రం అయ్యేసరికి భార్య కుమారుడు అక్కడికి వెళ్ళి ఆయన ఆ పడవ మీద వచ్చిన తర్వాత ఆ చేపలన్నీ పోగేస్తున్నారు. పోగు చేసి వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతుంటే చాలా తక్కువ సమయంలోనే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో చాలా పెద్ద తుఫాను, చాలా పెద్ద గాలి. సముద్రంలో ఆ తీరంలోనే పడవ ఉంది. ఆ పడవ నీటిలో ఉంది. ఆ పడవ నీటికి అటు ఇటు ఆడుతుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ చేపలు పోగేస్తున్నారు. చేపలు తీసి గంపల్లోకి ఎత్తుతున్నారు. ఈ పడవ ఇటు ఇటు ఊగుతుంది. ఆ పడవకి తెరచాప కట్టడానికి పెద్ద కొయ్యి ఉన్నది. చాలా పొడవాటి కొయ్యి ఉంది. పొడవాటి స్తంభం లాంటిది ఉన్నది. వీళ్ళు ఈ చేపలు పోగు చేస్తుంటే, చేపల గంపల్లోకి ఎత్తుతుంటే ఈ పిల్లవాడు చిన్నడు ఆ కొయ్యి పట్టుకుని పాక్కుంటూ చిటారు చివరికి వెళ్ళిపోయి అక్కడ పట్టుకుని ఉన్నాడు. ఈ పడవ ఇటు ఊగుతుంటే మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది. బేసులో పడవ చిన్నగానే ఊగొచ్చు, కానీ పైన కొయ్యి మీద ఉన్నవాడు చాలా ఎక్కువగా స్వింగ్ అవుతాడు. ఎక్కువగా వాడు ఆ పడవ ఆ కొయ్య చివరిలో ఉండి వాడు అటు ఇటు ఊగిపోయి వాడు నాన్న అని గొడవ పెడుతుంటే, అల్లరి చేస్తుంటే ఆ తండ్రి ఆ సముద్ర జలాలు కూడా అల్లకల్లోలంగా చాలా చాలా అల్లకల్లోలంగా ఉన్న జలాల్లోనికి తండ్రి దూకి అన్నట్టు వాడు ఏదో సమయంలో వాడు పడిపోతాడు. సముద్రంలో ఎక్కడికో విసిరివేయబడతాడు ఆ కొయ్యి దగ్గర నుంచి. కనుక ఆ సముద్ర జలాల్లోనికి ఆ తండ్రి దూకి చేతులు చాపి, నాయనా నా చేతుల్లోకి దూకేయరా అన్నాడట. వాడు ఆ చేతుల్లోకి దూకాడు. ఇక్కడ విషయం ఏమిటంటే గమనించవలసింది, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోనికి వచ్చిన తండ్రి దేవుని కృప. నీవెంత అల్లకల్లోలమైన స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఎంత భయంకరంగా అలజడితో కూడిన స్థితిలో ఉన్నా, నీ పరిస్థితిలో కలుగు చేసుకుని స్నేహితుడిగా అంత అలజడిలోనికి కూడా నీకు సహాయం చేయడానికి దూకి వచ్చేవాడు నీ స్నేహితుడైన దేవుడు. ఆ కృపది. అయితే దూకితే పడిపోతానేమో అనుకోకుండా, దూకితే నేను క్షేమంగా ఉంటాను, దూకితే నేను దూకకుండా ఉంటే ఎటువైపు విసిరి వేయబడతాను, దూకితే క్షేమంగా ఉంటానని ఆ ధైర్యంతో తండ్రి చేతుల్లోనికి దూకేది విశ్వాసం.
ఆ తండ్రి చేతుల్లోనికి. ఇప్పుడు పైన ఉన్నాడు, ఊగుతున్నాడు, ఎటో విసిరివేయబడతాడు, ఎక్కడో పడతాడు సముద్రంలో. కానీ ఇప్పుడు తండ్రి చేతులు చూపుతున్నాడు. తండ్రి చేతుల్లోకి దూకినప్పుడైనా నీటిలో పడవచ్చు, కానీ పిలిచిన వాడెవరు? తండ్రి. దూకమని ఆహ్వానిస్తున్న వాడెవరు? తండ్రి. ఆ తండ్రి పిలుపులోనే క్షేమం ఉంది, ఆ తండ్రి చేతుల్లో క్షేమం ఉంది. అది విశ్వాసం. ఇక్కడ ప్రియులారా గమనించాలి, దేవుని కృప, ఆయన వంగి, ఆ కృప అంటేనే వంగడం. దేవుని కృప అనే మాటలోనే వంగుట అనే అర్థం ఉన్నది. కనుక ఆయన వంగి వచ్చి ఆయన కృపను చూపించేవాడుగా దేవుని వాక్యంలో కనపడతాను. నేను ఎట్లు విడిచిపెడతాను, నేను ఎలా విసర్జిస్తాను అని ఆయన, దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ కదా. నేను ఎలా విడిచిపెడతానయ్యా నిన్ను? నువ్వెంతో దుర్మార్గం చేసావు, నువ్వెంతో నన్ను విసర్జించాలని తీర్మానమే చేసేసుకున్నావు నీవు. అయినా సరే, హౌ కెన్ ఐ గివ్ యు అప్? నేను ఎలా విసర్జించగలను, నేను ఎలాగూ విడిచిపెట్టగలను? ప్రియులరా, అంతకుముందు 5-7 వచనాల వరకు అష్షూరు దేశపు చెరలోనికి నువ్వు వెళ్ళిపోతావని చెప్పాడు. గాడ్స్ జస్టిస్ ఇస్ రియల్. ఆయన న్యాయం నిజమైంది, కానీ ఆయన ప్రేమ సత్యమైంది. ఈ 2 విషయాలు గమనించాలి. ఆయన ప్రేమ నిజమైంది, ఆయన న్యాయము నిజమైంది, ఆయన ప్రేమ సత్యమైంది. విలాపవాక్యాల్లో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 31-32. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అక్కడ అంటాడు 8వ వచనంలో, నా అంతరంగం మండుచున్నది. ఆ మాటలు అర్థం చేసుకుంటే, నా అంతరంగంలో మంట పడుతుంది నీకోసం ఇశ్రాయేలు. ప్రియులారా, ఈ మాటలు వారి గురించి కాదు, నీ గురించి కూడా, నా గురించి కూడా. మనం దూరమైనప్పుడు ఆయన మనల్ని మరలా చేర్చుకోవాలని, మనల్ని మరలా ఆయన హక్కును చేర్చుకుని, ఆయన కౌగిలించుకుని, మరలా ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, ఆయన స్నేహితులుగా ఆయన స్నేహితులుగా ఉండగలిగేటట్లుగా మనల్ని చేర్చుకోవడానికి హిస్ హార్ట్ వాజ్ బర్నింగ్. నా హృదయం నాలో మండుచున్నది, నా అంతరంగము మండుచున్నది. 9వ వచనంలో అంటాడు, మరలా నేను కోపించను. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎమోషన్, ఏ డివైన్ ఎమోషన్. ఒక గొప్ప భావోద్వేగం అది. దైవిక భావోద్వేగాన్ని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని ఉపమానం మనకి తెలుసు. ఆ ఉపమానంలో కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రిని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు, అంతే కదా. తండ్రిని తృణీకరించి, తండ్రి దగ్గర ఉండకుండా తృణీకరించి వెళ్ళిపోయాడు. హీ రిజెక్టెడ్ హిస్ ఫాదర్, బట్ ఫాదర్స్ లవ్ స్టిల్ వెయిటెడ్ ఫర్ హిమ్ కదా. తండ్రి ప్రేమ అతని కోసం ఇంకా కనిపెడుతూనే ఉంది. అందుకనే ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాడు తమ్ముడు, మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ప్రియులరా, సత్యముతో నిన్ను ప్రేమించే స్నేహితుడు దేవుడు. చివరిగా 10-11 వచనాలు చదువుతాను. 10-11 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనాలు. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుచూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గొవ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగురు వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. నిన్ను మరలా చేర్చుకునే స్నేహితుడు ఆయన అంటున్నాడు, మరలా నేను చేర్చుకుంటాను. మీరు ఎలా ఉండబోతున్నారు? ఒకవేళ కొంతకాలం అష్షూరు చెరలో ఉన్నప్పటికీ నేను ఎలా చేర్చుకోబోతున్నానో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను మరలా చేర్చుకునే స్నేహితుడు. దే షల్ వాక్ ఆఫ్టర్ ద లార్డ్. దేవుని వెంబడించేవారుగా చేస్తాడు. ప్రియులరా, ఒకసారి ఇర్మియా భక్తుని దేవుడు, మరి అది దర్శనమో ఆత్మలో అలాంటి అనుభవం పొందుకున్నాడు. ఇర్మియా భక్తుని దేవుడు కొమ్మరివాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కొమ్మరివాని ఇంటికి తీసుకుని వెళ్తే ఆ కొమ్మరివాడు ఆ సారి మీద కొండం చేస్తున్నాడు. సారీ అంటే తిరుగుతూ ఉంటుంది, ఆ చక్రం తిరుగుతుంటుంది. ఆ సారీ మీద కొండం చేస్తున్నాడు. కొండం చేస్తున్నప్పుడు, ఆ కొండను షేప్ చేస్తున్నప్పుడు ఆ మట్టి చేతిలో విరిగిపోయింది. విరిగిపోయినప్పుడు 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం చదువుతాను.
కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కొండ తన చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండను చేశాను. ఎన్నిసార్లు విరిగిపోయావో దేవుని చేతిలో నీవు ఒకసారి ఆలోచించాయి. హౌ మెనీ టైమ్స్ యు బ్రోక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్? హౌ మెనీ టైమ్స్ హౌ యు రిజెక్టెడ్ హిమ్? కుమ్మరి వీళ్ళు విసర్జించిన వాళ్ళు విసర్జించడానికి ఒక్కొక్కడు తెలియకుండా దూరం అయిపోయే పరిస్థితి వేరు. ఇశ్రాయేలీయులు ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా వారు దేవుని విసర్జించడానికి తీర్మానం చేసుకున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రజలను మరలా చేర్చుకుంటున్నాడు. నిన్ను మరలా చేర్చుకునే స్నేహితుడైనా ఎన్నిసార్లు నీవు దేవుని సన్నిధిలో దేవుని చేతిలో ఆయన చేతిలో మంటిగా ఎన్నిసార్లు విరిగిపోయావో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ఆ మంటిని తీసుకొని తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండను చేశాడు. దేవునికి అవకాశం ఇస్తే అసలు అవకాశమే ఇవ్వకుండా మరలా విరిగిపోతున్నావా? మరలా దేవుని చేతిలో విరిగిపోయే స్థితి అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆ కొమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండవాని చేతిలో విడిపోగా జిగటమనతో మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ చేశాను. ఇర్మియా గ్రంథంలోని 33వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ యెరూషలేం పట్టణం గురించి మాట్లాడుతూ, యెరూషలేం పట్టణం చాలా శిథిలమైపోయిన చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వు ఎన్నిసార్లు విరిగిపోయినా మరలా నిన్ను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆరోగ్యము స్వస్థత అంటే ఒకవేళ శారీరక బలహీనతలు ఉంటే అవైనా లేక ఏదైనా స్వస్థత అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. స్వస్థత అన్ని రంగాల్లో కావాలి. అన్ని విషయాల్లోనూ హృదయానికి స్వస్థత కావాలి, మనస్సుకు స్వస్థత కావాలి, శరీరానికి స్వస్థత కావాలి. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యూదులకు భయపడి శిష్యులు ఒక గదిలో ఉండి తలుపులు మూసుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు 10 మందే ఉన్నారు. వారిలో తోమా లేడు. తోమా లేనప్పుడు మరలా 8 దినములైన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభు తోమా కోసం వస్తున్నాడు. మరలా తోమా ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నాడు కదా, పోయాడని విడిచిపెట్టలేదు. మరలా తోమా కోసం మరలా వచ్చాడు. మరలా వచ్చి తోమాను పట్టుకున్నాడు. ఈరోజు మనం ఎన్ని అవకాశాలను పోగొట్టేసుకున్నామో, ఎన్నిసార్లు విరిగిపోయామో దేవుని చేతిలో, ఎన్నిసార్లు దూరం అయిపోయామో, ఈరోజు దేవుడు మనల్ని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతుండగా దేవునికి మన జీవితాలు అప్పగించుదాం. ఆయన నీకు స్నేహితుడిగా ఆయన నీవు దూరమైనా నిన్ను వెదికే స్నేహితుడిగా ఉన్నాడు. సత్యముతో నిన్ను ప్రేమించే స్నేహితుడిగా ఉన్నాడు. నీవు దూరం అయిపోయినా, నీవు విరిగిపోయినా, లేక నీవు పతనమైపోయిన స్థితిలో, దుర్భరమైన స్థితిలో, ఎంత అపరాధ భావాన్ని మోసుకుంటూ ఉన్నా నిన్ను మరలా చేర్చుకోవడానికి ఇష్టమైన స్నేహితుడిగా ఉన్నాడు. మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి.